ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ గురు చన్నబసవేశ్వరాయ నమః. ప్రతి ఏడాది శ్రీశైలానికి ఆదోని మీదుగా పాదయాత్ర చేసేటువంటి సద్భక్తులందరికీ కూడా నా శ్రేయోభిలాషులు, పెద్దలు, శిష్యులు మరియు ఇతరత్ర మిత్ర బృందంతో కలిసి ప్రతి ఏడాది దాతల సహాయంతో నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాసోహ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి నెల 16/2/2025 నుండి 20/2/2025 వరకు, అనగా 5 రోజులు సతతంగా ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా శ్రీశైలానికి పాదయాత్ర చేసేటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమము దాతల సహాయ సహకారంతో నిర్వహించడం జరుగుతున్నది. ఈసారి ప్రత్యేకం ఏమంటే 16వ తారీఖు ఫిబ్రవరిన ఉదయం 5:30 నుండి శ్రీవారికి బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారికి కళ్యాణోత్సవం నిర్వహించలాగున పెద్దలందరి నిర్ణయం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి కుల మత భాష భేదాభిప్రాయాలు లేకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబ స్వామి అమ్మవారి కృపా కటాక్షాలకు లోను కావాలని ప్రతి ఒక్కరికి కూడా ఇందు మూలంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ ప్రతి కార్యక్రమానికి కూడా నాకు చేదోడు వాదోడుగా కులమత భాష భేదాభిప్రాయాలు మరిచి నాకు సహాయాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మూలకంగా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు అల్కూరు మఠం మహర్షి విజయ్ కుమార్ స్వామి, సంతపేట, ఆదోని. ఓం నమః శివాయ. ಹರಗುರು ಚರಮೂರ್ತಿಗಳಿಗೆ ಶರಣಾರ್ಥಿ. ಪ್ರಥಮವಾಗಿ 16ರಿಂದ 20ರವರೆಗೆ ನಡೆಸುವಂತಹ ಪಾದಯಾತ್ರೆ, ಅದು ಕೂಡ ಶ್ರೀಶೈಲ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಪಾದಯಾತ್ರೆಯಾಗಿ ಶ್ರೀ ವಿಜಯಕುಮಾರ್ ಸರ್ ಅವರು ಏರ್ಪಡಿಸಿದ್ದಾರೆ. ಆ ಒಂದು ಪಾದಯಾತ್ರೆಯ ಅಂಗವಾಗಿ ಪ್ರಥಮ ದಿನ ಆಗಿರುವಂತಹ 16ನೇ ತಾರೀಕು ಆ ದಿನ ಶ್ರೀ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಭ್ರಮರಾಂಬ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ನಡೀತಾ ಇದೆ. ಅದರಲ್ಲಿ ಯಾವುದೇ ರೀತಿಯಾಗಿರುವಂತಹ ಜಾತಿ ಮತ ಪಂಥ ಅನ್ನುವಂತಹ ಭೇದ ಭಾವ ಇಲ್ಲದೆ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಕೂಡ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಪಾಲ್ಗೊಂಡು ತಮ್ಮದೇ ಆಗಿರುವಂತಹ ಸೇವೆಯನ್ನು ಗೈದು ಯಶಸ್ವಿಗೊಳಿಸಬೇಕಂತೇಳಿ కోరికొಳ್ತಾ ಇದ್ದೇವೆ. ధన్యవాದಗಳು. ఈరోజు శ్రీశైల పాదయాత్ర 16 నుంచి 20 వరకు జరుగుతుంది. అక్కడ ఆర్ట్స్ కాలేజ్ బైపాస్ దగ్గర జరుగుతుంది. ప్రతి సంవత్సరం అక్కడే జరుపుతున్నారు. ఆ రోజు 16వ తారీఖు ప్రథమంగా శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబిక దేవి వివాహ మహోత్సవం జరపడానికి అందరూ పెద్దలు అందరి సహకారంతో జరపాలని ఆలోచిస్తున్నారు. అందరూ దాని గురించి ఈరోజు చర్చించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ కులమేత భేద లింగ భేద లేకుండా ప్రతి ఒక్కరూ గ్రామాల్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగవహించి జయప్రదం చేయాలని కోరుకుంటారు. కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని. ఫిబ్రవరి 16వ తేదీన శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబాదేవి గారికి కళ్యాణోత్సవం జరుపుతున్నాము. కులమత భేదాలు లేకుండా అందరూ కూడా ఆహ్వానితులే. అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. కళ్యాణ మంటపారూఢో పార్వతీ పరమేశ్వరో దివ్య అలంకారణోపేతో రక్షితాంచ వధూవరో. ఆదోని డివిజన్ జంగమ అర్చక సమైక్య వారు మన అల్కూరు మఠం విజయ్ కుమార్ సార్ గారు 13 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమము నిమిత్తముగా శ్రీశైల పాదయాత్ర వెళ్ళినటువంటి భక్తాదులకు ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం నిర్వహించు భాగంలో ఈ సంవత్సరం నూతనముగా శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ నిమిత్తముగా ఆదవానిలో అర్చక డివిజన్ వారు నిర్వహించినట్లు సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో కుల మత భేదాలకు అతీతముగా ఆ భ్రమరాంబిక సమేత శ్రీశైల మల్లికార్జున సర్వ సద్భక్తులు అందరికీ ఆయన కృప ఆశీర్వాదం ఎల్లప్పుడూ మా పైన ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఆయన కృపకు పాత్రులగుదరని మనవి. స్థలము ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ బైపాస్ రోడ్డులో నిర్వహిస్తున్నాము. आचार्य महाराज की जय।
शांति धर्मजिंदले विश्व के शांति वंदे रेणुकं वंदे रेणुकं वंदे रेणुकं सोमपते नमः पार्वती लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु समस्त सन्मंगलानि भवन्तु ओम शांति शांति